హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న శనివారము పౌర్ణమి కదా, ఇంకా ఫోటోలన్నీ తుడుస్తున్నాడు మా ఆయన. కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి పూజ చేస్తున్నాడు. ఈ లోపల నేను కూడా పొద్దున్నే 4:45 లేచి ఇల్లంతా శుభ్రం చేసి బయట బాల్కనీ కడిగేసి వచ్చి ఇంకా స్నానం చేసుకొని వచ్చి ఇంకా దేవుడి సామాన్లు ఇత్తడి సామాన్లు తోముతున్నాను. ప్రతి పండగలకి సోమవారము మళ్ళీ పౌర్ణానికి ఇలా చేస్తానని చాలా వీడియోల్లో చెప్పాను కదా. అలాగే ఇంకా విమ్ లిక్విడ్ పీతాంబరి పౌడర్ వేసి తోముతున్నానండి. వీటితో అయితే మంచిగా తెల్లగా అవుతాయి. కాకపోతే ఈ మధ్య పీతాంబరి పౌడర్ కూడా సరిగ్గా రావట్లేదు అనుకుంటా, తొందరగా క్లీన్ కావట్లేదు. మరి అందుకే కొంచెము అది వెనిగర్ వేసిన వాటితో తొందరగానే క్లీన్ అయింది, కానీ వెంబడే నల్లగా అవుతాయంట మా పక్కింటి వాళ్ళు చెప్పారు. అందుకే ఇంకా అయినా కూడా ఈరోజు కొంచెం తొందరగా చేయాలన్నట్టుగా అయినా కూడా ఇవి తోమడానికి ఒక 1/2 అవర్ పైనే పట్టిందండి. అన్నీ తోమడానికి మా ఇంట్లో ఇంకా విగ్రహాలు కూడా లేవు, ఓన్లీ రాగి చెంబు, ఇంకా దేవుడి కుందులు, గంట, మళ్ళీ ఇంకా కొన్ని ఇత్తడి ప్లేట్లు, ఇత్తడి కుందులు అవే ఉన్నాయి. ఇంకా విగ్రహాలు అస్సలు లేవు. నేను విగ్రహాలు మొదట్లోనే ఆలోచించానండి, విగ్రహాలు పెట్టుకుంటే రోజు కంపల్సరీ ఏదైనా నైవేద్యము వండి పెట్టాలి అని అంటారు కదా, అలా విన్నాను. అందుకే నేను విగ్రహాలు తెచ్చి ఇంట్లో ఉంటే నిష్టగా ఉండాలి. ఏదైనా పటాలకైనా అలాగే చేస్తాం, కాకపోతే విగ్రహాలకు ప్రతిరోజు పెట్టాలి అనేసరికి నాతో అవుతుందో లేదో అని నేను ఏ దేవస్థానాలకు వెళ్ళినా క్షేత్రాలకు వెళ్ళినా విగ్రహాలు మాత్రం తెచ్చుకోలేదు, ఫోటోలే తెచ్చుకున్నాను. ఇంక ఈ లోపల తోమడం అయిపోయింది. చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయి. అలా అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ నేను ఇది బయట తులసి కోట దగ్గర ఒకటి మట్టిది దీపంతో ఉందండి. దానిలో ఈరోజు పోస్తే రాత్రి వరకు వెలుగుతూ ఉంటుంది. పెద్దగా ఉంది, అది మంచిగా వెలుగుతుంది, గాలికి కూడా ఉంటుందండి. ఇంకా తోమి మా ఆయనకి ఇస్తే ఆయన మంచిగా తుడిచి ఇలా బుట్లు పెట్టి దీపాలు వెలిగించి ఇంకా డ్యూటీకి టైం అవుతుందని వెళ్ళిండ్రు. పౌర్ణమి కదా, నేను 2 కొబ్బరికాయలను కొడతాను. మళ్ళీ ఇంకా ఆయనకు టైం అవుతుంది, పూలు పెట్టేసి దీపాలు వెలిగించి దేవుడికి దగ్గర ఇంకా ఆరతి ఇచ్చి వెళ్ళిండు. మిగతా కొంచెం పూజ ఉంటే నేను చేసుకోవాలి. ఇంకా చెప్పాను కదా, ఆయన పాల ప్యాకెట్లు ఇచ్చేసి వెళ్ళిండు. ఈరోజు నేను పేడ కలర్ జల్లి ముగ్గులు వేపించిన, నేను వేయలేదండి. ఈసారి మా పనమ్మాయే వేసింది. నాకు టైం లేకుండే, ఓపిక కూడా లేదండి. కొంచెం ఈ మధ్య చెప్తున్నాను కదా, ఇక 2 months నుండి కొంచెం నీరసంగానే ఉంది, ఇంకా నీరసం పోలేదు. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత మిగతా పూజ అంటే ఇక్కడ ఈశాన్యంలో పెడతాను కదా, నేను ఎప్పుడు రాగి చెంబు, మళ్ళీ అది తాబేలు ఉంది కదా, అది విష్ణుమూర్తి అవతారం కదా, అది చెప్పాను కదా, ఒకరి గృహప్రవేశానికి వెళ్తే గిఫ్ట్గా వచ్చింది. దాన్ని ఎందుకు ఈశాన్యంలో పెట్టాలి అని నేను విన్నాను. అందుకే ఇక్కడ ఈశాన్య మూల కొంచెం చిన్నదే ఉంది, అయినా కూడా అక్కడ పసుపు రుద్ది కొంచెం ముగ్గు వేసి వరిపిండి అంటున్నాను, ఇక్కడ వరిపిండి లేదండి, కొంచెం గోధుమ పిండితోటే వేశాను, అందుకే అలా వచ్చింది. ఆ తర్వాత ఇంకా కూర్మ అవతారాన్ని, ఆ తర్వాత రాగి చెమ్మును ఇలా పక్కనే పెట్టి ఒక 2 పువ్వులు అందులో, ఒక 3 పువ్వులు ఇందులో వేశాను. మంచిగా లక్కనేస్తే బాగా అనిపిస్తుంది కదా, 2 చిన్న ముగ్గులు వేసి ఇంకా ఆ తర్వాత దేవుడి రూమ్లోకి వచ్చినండి. చాలా పని పడుతుందండి. 4:45 లేచిన ఈ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 8:30 అయింది. మధ్యలో నేను వంట రూమ్లోకి వెళ్ళి ఇదిగో చూడండి పాలు కాగబెడుతున్నాను. ఎందుకంటే ఇంకా ఆయన కాఫీ తాగేసి వెళ్ళిపోయిండు. కాఫీలో అదే అప్పుడప్పుడు తెస్తాడు కదా తాటి బెల్లము, ఆ తాటి బెల్లమే ఉంది. ఆ తాటి బెల్లం వేసి కాఫీ పెట్టేస్తే వెళ్ళిండు. చాక్పత్త కూడా కొంచెం నిండుకున్నది, అందుకే. ఆ తర్వాత ఈ 2 కొబ్బరికాయలను కొట్టాను, చాలా బాగా వచ్చినాయండి రౌండ్గా. ఇంకా 2 అక్కడ పెట్టాను. ఆ తర్వాత ఇంకా కొన్ని తులసి ఆకులు కూడా పెట్టాను, ఇందాక మీరు చూసుంటారు. శనివారం కదా, రాముల వారికి, సత్యనారాయణ స్వామికి, ఇంకా వెంకటేశ్వర స్వామి, అన్ని దేవుళ్ళకు పెట్టాను. ఇంకా వినాయకుడికి పెట్టొద్దు అంటారు కదా, అందుకే పెట్టలేదు. ఆ తర్వాత హారతి ఇచ్చి ఇంకా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఫోటోలన్నీ చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయండి. కళ్ళగా చాలా మంచిగా అనిపిస్తుంది. పూజ చేసిన రోజు మాత్రం కాసేపు మొత్తం ఇంకా అక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆకలి వేయదు అసలు, ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది నాకైతే మనసుకు. అందుకే ఈసారి క్లియర్గా చూపిస్తున్నాను.
ఇంకా పూలు కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయండి. మొన్నటి వరకు కొంచెం తాజాగా లేకుండే, రేట్లు కూడా ఎక్కువగానే ఉండే. అయినా కూడా ఇంకా మేము తెస్తామండి. మా చెట్టుకు తక్కువగానే వస్తున్నాయి మందార పూలన్నీ. కొంచెం పురుగులాగా వస్తే కట్ చేసినాము. ఇంకా దేవుడి రూమ్లోకి వచ్చిన పూజ, అదే వంట రూమ్లోకి వచ్చిన పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాలు కాగినాయి. కొన్ని పాలు పక్కన తీసుకొని, చెప్పాను కదా మేము వాడే చక్కపత్త అయిపోయింది, ఒక చిన్న వేరేది తెచ్చాము, అది వేసాము. అది కూడా బాగానే ఉంది. ఇంకా మా చక్కెర కూడా నిండుకుంది. ఇంకా దాన్ని కూడా తోమేయాలి. నేను ఎప్పుడు ఏవి నిండుకున్నా డబ్బాలు అవి తోమడానికి పెట్టుకుంటాను, నేనే తోమిస్తాను. పనమ్మాయికి ఏమీ వేయను, అన్నీ ఎంగి అవి ఉంటాయి కదా వాటిల్లో తోముతుంది అన్నిటితో అనేసి. ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా మనం తినే, వాటితో తోముతుంది అనేసి నేనే సింకులో మంచిగా తోమి కడిగేసి పక్కన బోర్లించుకుంటాను ఎండే వరకు. ఆ తర్వాత తుడిచి మళ్ళీ అన్నీ నింపుకుంటాను. ఇంకా ఈ లోపల చాయ్ మసిలే లోపల రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగేసిన. ఇలా ఉంటుందండి నా రొటీన్ పనులు. ఇలా తొందరగా చేసుకుంటున్నాను. నేను చూపించినంత స్పీడ్ కాకపోయినా అంతే స్పీడ్లో చేసుకుంటాను. ఇంకా ఈ లోపల మా పాపకు టైం లేచింది. ఆమె కూడా ఈరోజు తొందరగా స్నానం చేసింది. ఇంకా ఆమెకు కూడా లేట్ అయిపోతుంది కాబట్టి చాయ్ అయిన తర్వాత అందులో చపాతీ ఉండే రాత్రిది, అది వేసి ఇచ్చాను. ఇంకా అది వేసి ఇచ్చిన తర్వాత నేను కడప బుదియాలండి. కడపకు చాలాసార్లు చెప్పిన మీకు వీడియోలో, నేను కలర్ వేసి మంచి కలర్ ముగ్గులు పెట్టాలి అనేసి అసలు వీలు కావట్లేదు. ఈ పనులు సరిపోతున్నాయి. మధ్యలో చుట్టాల వాళ్ళ ఇంటి, దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన. అందుకే ఒక్కొక్కసారి వర్షం పడుతుంది. కొంచెం పొద్దుటి పూట ఎండొచ్చే ముందు వేస్తే తొందరగా ఎండిపోతుంది కాబట్టి అలా ఎండిన తర్వాత వెంటనే ముగ్గు పెట్టవచ్చు అని ఎదురు చూస్తున్నాను. మొన్నటి వరకేమో 2 months నాకు హెల్త్ బాగాలేక ఇప్పుడేమో అది. ఇంకా తర్వాత నేను ఇక్కడ చాక్పీస్ తోటే పెడుతున్నాను. వరి పిండితో పెట్టాలి కానీ అది ఒకసారి నేను పిండి కొంచెం తడిపి పెట్టిన, అంత తెల్లగా అని కాదు, కొంచెం లూజ్ అయ్యి జారిపోయింది. అది ముగ్గు బిళ్ళల్లాగా చేస్తున్నారు కదా, అలా చేయాలి. ఇంకా సగంలో ఆపి ఇక్కడ ప్రతి శనివారం ఒక ఆవును తీసుకొస్తారు కదా కొందరు మహారాష్ట్ర వాళ్ళు, చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇక్కడ సాంగ్ కూడా ఎంత బాగా పెడతారంటే, అది స్ట్రైక్ వస్తుందేమో అని పెట్టానండి. 3 times వచ్చింది నాకు ఫస్ట్లో వీడియోస్లో. కొంచెం సేపు పెట్టినా కూడా నాకు తెలియక, ఈ సాంగ్స్ కాదండి మామూలు డీజే సాంగ్స్, అందుకే భయానికి ఇవి కూడా పెట్టొద్దు అన్నట్టు పెట్టుకున్నాను. ఈ ఆవును ఇంకో ఆవును కూడా తీసుకొస్తారు. వాటికి కొన్ని బియ్యము, కొన్ని కూరగాయలు, తోచినంత దక్షిణ ఇస్తాను. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రత్యేకంగా ఆవుల దగ్గరికి, బర్రెల దగ్గరికి వెళ్ళి వేయలేం కదా, ఇంటి ముంగడికి వచ్చినందుకు ఇంకా నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే వేస్తాను. నాలాగా మీరెవరైనా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంటి ముందుకు వచ్చినప్పుడు వేస్తారు కదా, అలాగే నేను కూడా అని చెప్పడానికే. ఆ తర్వాత కడప పూదిచ్చడం అయిపోయింది. ఇంకా తెల్ల గల్జేరు కూర చెప్పాను కదా, ఈ మధ్య ఎక్కువగానే తెస్తున్నాడు. ఆ బండెత్తనికి మా ఆయన చెప్పిండు, వీలైనప్పుడల్లా దొరికినప్పుడల్లా తీసుకురా అంటే సరే అని తెచ్చినప్పుడు వచ్చేటప్పుడు అడిగితే ఇస్తున్నాడు. ఇంకా పెసరపప్పు వేసి వండితేనే మంచిగా కొంచెం ఎదుగుతుందండి, లేకుంటే ఒక్కరికి అయ్యేంత కూడా అయితే లేదు. అందులో వాటర్ కంటెంట్ మాత్రం చాలా ఉంటుంది. ఇంకా కడపకి పూలు పెట్టడం మర్చిపోయాను. మళ్ళీ ఒక 2 పూలు అటు ఇటు పెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఎంత బాగా కలగా అనిపిస్తుంది కదా చూస్తే. ఇలా ఉంటుందండి నా రొటీన్ వర్క్. ఇంకా తర్వాత ఇప్పుడు తాగుతున్నానండి చాయ్. టైం వచ్చేసి ఇప్పుడు 8:15 అవుతుంది. పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక కూర వండడం ఉంది అంతే. ఇంకా నేను మళ్ళీ చూసుకుంటున్నాను కడప ఎండిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన, చాయ్ పెట్టి మా పాపకి ఇచ్చిన, మా పాప తాగిన తర్వాత నేను కూడా తాగిన, పాలు కూడా వేడి చేసిన. ఇంక కూర వండేది ఉంది. లెంత్ అయిపోతుంది వీడియో. నా వీడియోస్ మీరు సరిగ్గా చూడట్లేదండి, వ్యూస్ అస్సలు రావట్లేదు ఎందుకో. కనీసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాఫీ ఏమో మా ఆయనకు తాటి బెల్లం వేసి పెట్టాను కదా, ఇంకా మిగిలిన కాఫీకి నూనె, అది పనమ్మ వేస్తే కొంచెం అందులో పాలు పోసి వేడి చేసి ఇస్తాను. ఇంకా తర్వాత వాటర్ వస్తుందండి. ఆ వాటర్ మంచినీళ్ళ వాటర్ కూడా పట్టిన, చాలా బాటిళ్ళు, ఒక ఫిల్టరు. తర్వాత ఇలా గుండి పట్టుకుంటాను ఆ స్టీల్ది, పట్టి ఇలా కడిగేసి పెట్టుకొని వైఫర్ తోటి కొట్టి ఇంకా అక్కడ తుడిస్తే ఎండిపోతుంది. వంట రూమ్లోకే వస్తుంది డ్రింకింగ్ వాటరు. 2 daysకి ఒకసారి ఇలా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కూర స్టార్ట్ చేసిన అండి వండడము. నేను ఇది 2-3 సార్లు పెట్టినా అయినా కూడా మా బాబు ఈరోజు ఎడిట్ చేసిండు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అని చెప్పిన కదా,
ఈరోజే వచ్చిండు. ఈ షార్ట్ వీడియో ఇది నిన్న అప్లోడ్ చేసినండి, నిన్న మధ్యాహ్నం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ లింక్ కూడా షార్ట్ వీడియో కింద పెడతాను. ఈరోజు నాకు ఈ మధ్య వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా అసలు టైం ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. చాలా టైం పడుతుంది నేను ఎడిట్ చేస్తే మాత్రము. ఈ కూర గురించి ఎక్కువ చెప్పట్లేదండి, చాలా ఈజీ. అన్నీ ఆకుకూరలు వండినట్టే, అందులో ఏం లేదండి. కొంచెం పెసరపప్పు వేసి ఒక 2 చిన్న టమాటా ముక్కలను కట్ చేసి వేస్తే సరిపోతుంది. టమాటా రేటు కూడా పెరిగిందండి. నాకు గార్డెనింగ్ అంటే మిద్దె తోట అంటారు కదా, అది కూడా చాలా ఇష్టము. కాకపోతే అన్నీ చేసుకోవడానికి నేను ఒక్కదాన్ని. ఆయన పొద్దున్న 7:15 కల్లా వెళ్ళిపోతాడు. బాబు మొన్నటి వరకు కాలేజీకి సేమ్ అదే టైంకి వెళ్తాడు. ఇంకా నేను పాపనే. పాప గురించి తెలుసా మీకు? తెలుసు అనుకుంటాను. ఒక 2-3 సార్లు వీడియోలో చూపించాను. ఇంకా అందుకే ఇంకా నేను ఒక్కదాన్ని. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనే చేసుకోవాలి. అన్ని పనులు ఇంట్రెస్ట్ ఉంటాయి, ఓపిక ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఇంకా చేసుకోలేకపోతాను, అన్ని వీలు కాదు. ఇంకా మధ్యాహ్నం కాసేపు రెస్ట్ కంపల్సరీ తీసుకుంటానండి. నిద్ర రాకపోయినా ఒక 20 నిమిషాలు, ఒక ½ అన్ అవర్ అలా సోఫాలో వాళ్తాను. లేకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ ఉంది నాకు, ఇంకెక్కువ అయిపోతుంది. అందుకే ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఇంకెలాంటి వీడియోస్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు బాబు ఇంట్లోనే ఉంటున్నాడు, కొంచెం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, వేరే ఎగ్జామ్స్కి. మధ్య మధ్యలో ఖాళీనే ఉంటుంది. కాకపోతే నేను వాటికి ప్రిపేర్ అయ్యి చదువుకుంటున్నాడు కాబట్టి డిస్టర్బ్ చేయట్లేదు. నేను కూడా ఎడిటింగ్ చేయడం లేదు కాబట్టి బాబుకి చెప్తాను, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయమని. ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్లో చెప్తే తప్పకుండా నేను ట్రై చేస్తాను. ఇంకా నేను మొన్న షార్ట్ వీడియో పెట్టానండి. నేను చీరల బిజినెస్ ఇంతకుముందు చేసేదాన్ని, ఈ మధ్య మానేసిన 2 years నుండి ఒక 2 శారీస్ తెచ్చాను, చూపించానండి. అవి తప్పకుండా మీకు కావాలంటే తీసుకోండి. ఇంకా సాయంత్రం అండి, వంట రూమ్ చూసారా ఎట్లా ఉంది? ఇవన్నీ సర్ది తోమడానికి బయట వేసి ఆ తర్వాత క్లీన్ చేసిన. చూడండి, సర్దకు ముందు ఎలా ఉంది, సర్దిన తర్వాత ఎలా ఉంది. మంచిగా వైప్తో దుడిచేసిన. రాత్రికి గడుగుతాను కదా, ఇంకా ఆ తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చినండి. నాకు ఏ వర్షాకాలమైనా చలికాలమైనా సాయంత్రం ఫ్రెష్ కావడం ఇష్టము. అందుకే చీర మార్చుకొని స్నానం చేసిన తర్వాత ఇంకా నైటీ వేసుకున్నానండి. నాకు ఇది అలవాటు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇంకా కొంచెం వేడిగానే ఉంటుంది, ఎండాకాలం కదా, అందుకే స్నానం కూడా చేసినండి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా కాఫీ పెడుతున్నాను. ఇంకా మా ఆయనకు సాటర్డే హాఫ్ డేనే ఉంటుంది. కాకపోతే ఈరోజు పని ఎక్కువ ఉందని 4 గంటలకు వచ్చిండు. ఇంకా చూడండి ఇంతకుముందు ఎలా ఉంది వంటగది. అలా నాకు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి. కాకపోతే మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకున్నంతలో అలా ఉండిపోయింది. మళ్ళీ 3 గంటలకు లేచి 3:30కు లేచి అన్నీ సర్దేసి నీట్గా అయినా. ఇంకా మా ఆయన స్నానం చేసుకుని 5:30 అవుతుంది. అప్పుడు ఇంకా మళ్ళీ దీపాలు వెలిగించిన. పౌర్ణమికి కదా, మేము ప్రతిరోజు సాయంత్రం కంపల్సరీ మళ్ళీ దీపాలు వెలిగిస్తామండి, దేవుడి దగ్గర పూజ చేస్తాము. ఇంకా ఈ లోపల కాఫీ అయింది, మా ఆయనకి ఇచ్చిన. ఇంతేనండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పని